గాయ్స్, వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. రండి ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ వ్యాంగ్ అయితే గ్రేప్స్ని కొనడానికి కానీ వచ్చి ఉంటాడనమాట. వాడు కానీ క్షియాతో అయితే తప్పుగా ప్రవర్తించడం వల్ల వాడిని కానీ కొట్టి తరుముకొని ఉంటారా. ఇప్పుడు క్షిషి యొక్క అంకుల్ ఆంటీ కానీ హీరోయిన్తో అయితే వచ్చి ఒకటే బాధపడతా ఉండారు అనమాట. వీళ్ళ దగ్గర అయితే ఒక 30,000 kgs అయితే గ్రేప్స్ కానీ ఉండదు. దాన్ని ఎక్కడ వెళ్ళి అమ్మేది, ఎలా అమ్మేది, దాన్ని అమ్మితే వచ్చే డబ్బుతోనే వీళ్ళు కానీ ఈ గెస్ట్ హౌస్నే కాపాడుకోవాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు దానికి క్వశ్చన్ మార్క్ ఉంది కదా, వీళ్ళు ఏం చేసేది అనేసి తెలియకుండా బాధపడతా అంటారా. అప్పుడు హీరో కానీ చెప్తాడనమాట, మీరేం భయపడమాకండి, మన దగ్గర 2 సూపర్ స్టార్స్ ఉన్నారు కదా, మేమైతే అమ్మిస్తాము అనేసి మాటిస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళకి కానీ ఒక టాస్క్ అయితే వచ్చింది. 30,000 kgs గ్రేప్స్ అయితే అమ్మి ఇవ్వాలన్నమాట. తను కానీ తన మేనేజర్కి అయితే కాల్ చేసి, నా దగ్గర అయితే ఒక 30,000 kgs గ్రేప్స్ కానీ ఉంది, దాన్ని అయితే నువ్వు కొనుక్కుంటావా అంటుంది. ఏ మౌంటైన్లో వెళ్ళి రాబరీ చేసావు, అంత గ్రేప్స్ని పెట్టుకునేసి నేనేం చేసేది అనేసి వాడు కానీ షాకింగ్లో అడుగుతా ఉంటాడనమాట. నీకు ఎంత కావాలో అది మాత్రం చెప్పు అంటే, నాకు 400 to 500 ఉంటే చాలు అనేసి కానీ చెప్తాడనమాట. ఇటు పక్క హీరోయిన్ కానీ 400 అయితే అమ్మింది. అదేవిధంగా క్షియా కానీ షెన్కి అయితే కాల్ చేసి చెప్తా ఉంది, నా దగ్గర కానీ ఓ 30,000 kgs అయితే గ్రేప్స్ ఉండదు, నువ్వు కొనుక్కుంటావా అనేసి. అక్కడ వెళ్ళి గ్రేప్స్ అమ్ముతా ఉన్నావు అనేసి వీడు కానీ షాకింగ్తో అడుగుతాడా. అదంతా లేదు, ఇక్కడ నేను క్షిషికి అయితే హెల్ప్ చేస్తా ఉన్నాను, నీకు ఎంత కావాలో చెప్పు అనేసి కానీ అడుగుతుందా. క్షియాకి ఏదైనా ప్రాబ్లం అంటే వీడు అసలు తట్టుకోడు కదా, అదంతా వీడు కానీ చెప్తా ఉంటాడు. సరేలే, ఆ మొత్తం గ్రేప్స్ యొక్క కాస్ట్ ఎంతో చెప్పు, నేను కానీ డబ్బులు అయితే పంపిస్తాను అంటా ఉంటాడా. క్షియా కానీ చెప్తా ఉంది, ఈ విధంగా అంతా మనం చేయకూడదు, ఆ తర్వాత క్షిషి వాళ్ళు కానీ ఎంత బాధపడతారు, నీకెంత కావాలో అది మాత్రం చెప్పు అంటుందా. దాంతో వీడు కానీ ఆలోచిస్తాడనమాట. వీడైతే బాగా రిచ్ అయిన ఫ్యామిలీ అనమాట. వీళ్ళ నాన్నకైతే ఓ 2-3 కంపెనీస్ గానీ ఉంది, అందులో వర్క్ చేసే లేబర్స్ ఇంకా వీడి దగ్గర ఉండే లేబర్స్ అందరికీ కలిపి ఓ 1,500 kgs ఉంటే చాలు అనేసి చెప్తాడు. క్షియా గానీ ఓ 1,500 kgs అయితే అమ్మిందనమాట. యాంగ్జే గానీ తనతో పాటు రెస్క్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళకి ఇవ్వడానికి అయితే ఓ 3,000 kgs అయితే కావాలి అనేసి చెప్తాడనమాట. క్షియా గానీ తనతో వర్క్ చేసే వాళ్ళకి ఓ 500 kgs అంటుంది. అదేవిధంగా హీరో గానీ తనతో పాటు హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి ఇవ్వడానికి ఓ 1,500 kgs అయితే అడుగుతాడు. ఇంకా గానీ ఓ 22,000 kgs గ్రేప్స్ అయితే ఉందనమాట. దాన్ని ఎలా అమ్మేది అనేసి ఆలోచిస్తా ఉన్నప్పుడు అటుపక్క అయితే వ్లాగర్ గానీ వెళ్తా ఉంటుందో, దాన్ని చూసిన వెంటనే హీరోయిన్ కి హీరోకి అయితే ఒక ఐడియా వస్తుందనమాట. ఆహా, తన అకౌంట్ లో అయితే మనం కానీ లైవ్ లో అయితే గ్రేప్స్ ని కానీ అమ్మేద్దాం అనేసి ప్లాన్ చేస్తారా. తనైతే ఒకటే గెంతేస్తా ఉంది. ఇద్దరు ఫేమస్ హీరోయిన్స్ కానీ నా ఛానల్లో వచ్చి లైవ్ లో చేస్తారా అనేసి తనకైతే ఒకటే సంతోషం అనమాట. అదే విధంగా వీళ్ళు కానీ లైవ్ నైతే స్టార్ట్ చేశారు. గ్రేప్స్ అయితే ఊరికి అమ్మను కాదు కదా. హీరోయిన్ కానీ చెప్తాంది, ఈ గ్రేప్స్ అయితే నా సిస్టర్ వాళ్ళది, అదే విధంగా ఈ గ్రేప్స్ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అది మాత్రమే కాదు, 5 kgs కనుక మీరు కొన్నారంటే నా ఫొటోస్ ఉన్న ఆటోగ్రాఫ్ అయితే మీకు వస్తుంది. అదే విధంగా 10 kgs కొంటే క్షియా యొక్క ఫొటోస్ ఉన్న ఆటోగ్రాఫ్ అయితే మీకు వస్తుంది అనేసి వీళ్ళైతే ఆఫర్లు ఎంత పెడతారనమాట. అది మాత్రమే కాదు, మీకోసం మేము ఇంకో బంపర్ ఆఫర్ కానీ ఇస్తాము, దానికైతే మేము ఫుల్ గ్రేప్స్ ని కనుక ఈ రోజు అమ్మేస్తే డాన్స్ గానీ వేస్తామంటారా. క్షియాకైతే తాగిన నీళ్ళు కానీ బయటకు వస్తుంది, ఏంది డాన్స్ చేస్తావా అన్నట్టుగానే ఉందనమాట. ఆ తర్వాత అయినా ఈ గ్రేప్స్ కొనేస్తారు అని చూస్తే అప్పటికి కానీ అంతగా సేల్ అవ్వలేదా. ఇక్కడైతే ఒక మార్కెట్ ప్లేస్ గానీ ఉంది, అక్కడికి వెళితే ఈ గ్రేప్స్ ని కానీ మీరైతే సేల్ చేయవచ్చు అనేసి అంకుల్ ఆంటీ కానీ చెప్తారా. అంతే, నెక్స్ట్ డేనే హీరోయిన్ వాళ్ళందరూ కలిసి ఆ మార్కెట్ ప్లేస్ గానీ వచ్చి గ్రేప్స్ అయితే పెట్టేసి, మీరు వచ్చి కొనండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేప్స్. అదే విధంగా 5 kgs కొంటే నేను ఆటోగ్రాఫ్ వేసిన ఒక ఫోటో, అదే విధంగా 10 kgs కనుక మీరు కొంటే క్షియా ఆటోగ్రాఫ్ వేసిన ఒక ఫోటో కానీ దొరుకుతుంది అంటా ఉంటారా. ఒక్క ఏగ కానీ అక్కడ వచ్చి వాళ్ళని పాపాన పోలేదు. ఆ టైంలో అయితే యాంగ్జే కానీ అక్కడ నుంచి అయితే వెళ్తా ఉన్నాడు. వీడు చెప్ప పెట్టకుండా వెళ్తా ఉంటాడే, మళ్ళీ కానీ మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడు ఏమో అనేసి క్షియా కానీ వెనకాలే ఫాలో చేస్తూ వస్తా ఉందా. వీళ్ళిద్దరికి మధ్యలో ఒక వ్యాన్ గానీ వస్తుందా. అంతే అనమాట, యాంగ్జే గానీ అక్కడ నుంచి అయితే మిస్ అయిపోతాడు. క్షియా గానీ అక్కడే నిలబడి ఎతకుతా ఉంది. ఇటుపక్క హీరోయిన్ అయితే ఒకటే అరుస్తా ఉంది, ఎవరు వచ్చి కొన్న పాపాన్ని అయితే పోలేదు. హీరో గానీ చూస్తాడు. వీడైతే మైక్ ని తీసుకునేసి, నేనైతే పెద్ద హాస్పిటల్లో రిహాబిలేషన్ సెంటర్ లో కానీ వర్క్ చేశాను, మీరు కనుక వచ్చి గ్రేప్స్ ని కొన్నారంటే నేను మీకు ఫ్రీగానే మసాజ్ గానీ చేసి పంపిస్తాను అంటారా. అంత పెద్ద డాక్టర్ వచ్చి గ్రేప్స్ కోసం మసాజ్ చేస్తానంటే ఎవరిదా వద్దంటారు. హీరోయిన్ యొక్క ఫోటోకి లేని విలువ అయితే హీరో యొక్క మసాజ్ కు ఉందనమాట. చాలా మంది కానీ వచ్చేస్తారు. అదే విధంగా క్షియా గానీ వాడు ఎక్కడ వెళ్ళాడో మనం మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం అనేసి వెళ్తా ఉంటుందా. సడన్ గా అక్కడికి అయితే యాంగ్జే గానీ గొడుగు తీసుకొని వస్తాడు. వీడు క్షియాకి టిష్యూ తీసుకొని రావడం కోసమే వెళ్ళుంటాడనమాట. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాననేసి భయపడిపోయావా అంటాడు. మర్యాదగా నాతో రా అనేసి లాక్కొని వస్తా ఉంది. పాపం ఇక్కడ హీరో అయితే ఒక్కొక్కరుగా కూర్చోబెట్టేసి మసాజ్ చేస్తా ఉంటాడు. ఆ లైన్ అయితే ఈ రోజుకి అయ్యేట్టు లేదనమాట. హీరో వాళ్ళు అయితే అసలు కావట్లేదు, నన్ను తీసుకొని వచ్చి ఇలా చంపుతా ఉన్నావే అన్నట్టుగానే ఉంది. ఆ విధంగా వీళ్ళైతే చాలా గ్రేప్స్ ని కానీ అమ్మేసి మళ్ళీ రిటర్న్ అయితే వస్తారు. ఇంకా
కానీ గ్రేప్స్ అయితే ఉంది, దాన్ని అంతా ఎలా అమ్మేదనేసి తెలియకుండా వీళ్ళందరూ కానీ బాధపడతా ఉంటారు. ఆ టైంకి అయితే బ్లాగర్ కానీ పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. వీళ్ళ దగ్గర స్టాక్ ఉంటే మొత్తం గ్రేప్స్ కానీ అమ్ముడుపోయింది అనేసి. అవును, ఇద్దరు పెద్ద సూపర్ స్టార్స్ కానీ గ్రేప్స్ అమ్మితే ఎవరిదా కొనుక్కుంటుంటారు, మొత్తం గ్రేప్స్ కానీ గాలి అయిపోయిందంట. దాన్ని ఎంజాయ్ చేయడం కోసం అయితే వీళ్ళందరూ కానీ కలిసి డిన్నర్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గ్రేప్స్ అయితే మొత్తం కానీ అమ్మింది. ఆ తర్వాత అయితే ఒక టాస్క్ ఉంది కదా, హీరోయిన్ కానీ మాట ఇచ్చి ఉంటుంది కదా, నేనైతే గ్రేప్స్ మొత్తం అమ్మేస్తే డాన్స్ చేస్తాను అనేసి. ఇప్పుడు చేయాలి కదా, దాన్నే హీరో గానీ చెప్తాడా. క్షయ గానీ స్టార్టింగ్ లో నాకు డాన్స్ రాదు గీదా అని చెప్పినా గానీ హీరోయిన్ అయితే తన్ని గానీ కన్విన్స్ చేసి వీళ్ళిద్దరు గానీ డాన్స్ చేయడానికి అయితే స్టార్ట్ చేస్తారు. అదే విధంగా స్టేజ్ డెకరేషన్ కోసం అయితే హీరో ఇంకా యాంగ్ జే అనమాట, మేము స్టేజ్ డెకరేషన్ పని గానీ చూసుకుంటాము అనేసి వీళ్ళు గానీ మొత్తం వర్క్ అయితే చూస్తూ అంటారు. కాకపోతే డాన్స్ రాని వాళ్ళు ఇద్దరు గానీ డాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూ అంటారనమాట. పర్వాలేదు, బాగానే ఒప్పుతా అంటారు, బాగానే డాన్స్ కానీ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత మేకప్ అంతా వేసుకునేసి వీళ్ళిద్దరు కానీ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. హీరో వాళ్ళు అయితే సూపర్గా స్టేజ్ని కానీ డెకరేషన్ చేస్తుంటారా. హీరోయిన్ ఇంకా అక్షయ ఇద్దరు కానీ డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఆ మ్యూజిక్కి వీళ్ళు డ్యాన్స్ చేయడం, ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ ఎంజాయ్ చేయడం అనేసి ఒకటే ఫన్ చేస్తూ ఉంటారనమాట. లైవ్లో డ్యాన్స్ చేసేసిన తర్వాత హీరోయిన్ కానీ స్టేజ్ మీద నుంచి అయితే వచ్చేస్తుంది. క్షయకైతే ఒక మంచి సర్ప్రైజ్ అనమాట. యాంగ్ జే కానీ తనకైతే ఈసారి ప్రపోజ్ చేసేద్దాం అనేసి ప్లాన్ చేస్తుండాడు. నిజానికి క్షయ కానీ వీళ్ళిద్దరూ డేట్ చేస్తూ ఉండే టైంలో అయితే యాంగ్ జే దగ్గర కానీ అడుగుంటుందన్నమాట, ఇలాంటి లేక్ సైడ్ ప్లేస్ లో అయితే నువ్వు కానీ నాకైతే ప్రపోజ్ చెయ్యి, ఆ ప్రపోజల్ ని నేనైతే ఎప్పటికీ రిజెక్ట్ చేయను అనేసి దాన్ని గుర్తుంచుకునేసి ఇప్పుడు కానీ అలాగే ప్రపోజ్ చేస్తాడనమాట. అది మాత్రమే కాదు, నీ యొక్క సుఖదుఖాల్లో ఎప్పుడు కానీ నేను నీ పక్కనే ఉంటాను, నీకు సపోర్ట్ చేస్తూ నీకు ఎప్పుడు అవసరం ఉన్నా కానీ నేనైతే ఉండాను అనేసి మర్చిపోకు అనేసి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడా. క్షయ అయితే బాగా టచ్ అయిపోతుందనమాట. అవును, నేను కానీ ఒప్పుకున్నాను అంటుందా. ఆ విధంగా రింగ్ వేసేసి వీళ్ళిద్దరూ కానీ కిస్ చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ కానీ హీరో దగ్గర అయితే అడుగుతుంది అనమాట, ఈ రోజు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, దాని గురించి నువ్వేమనుకుంటావు అనేసి. హీరో కానీ ఏమి ఇన్సిడెంట్ జరిగింది అనేసి ఏమీ తెలియనట్టే అడుగుతాడా. దాంతో హీరోయిన్ కానీ చెప్తా ఉంది, నువ్వు అంత లోపల మర్చిపోయావా ఏంటి, యాంగ్ జే చూసావా క్షయకి ఎంత బాగా ప్రపోజ్ చేశాడో, నువ్వు నాకు ఎప్పుడు ప్రపోజ్ చేయబోతావు అనేసి కానీ అడుగుతుందా. హీరో కానీ హీరోయిన్ చేతిని పట్టుకునేసి కొంచెం కాలం అయితే వెయిట్ చెయ్యి, నేను కానీ బాగా క్యూర్ అయిపోయిన తర్వాత నీకు సూపర్ అయినటువంటి ప్రపోజ్ చేస్తాను అనేసి పింకీ ప్రామిస్ అంతా గానీ చేసి వీళ్ళిద్దరూ గానీ హ్యాపీగా ఉంటారనమాట. ఇక్కడ క్షయ యాంగ్ జే గానీ ఈ రోజు ప్రపోజల్, రేపైతే పెళ్లి, ఎల్లుండి అయితే పిల్లలు అన్నట్టుగానే వెళ్తా ఉంటారనమాట. ఆల్రెడీ చాలా ఇయర్స్ అయితే వీళ్ళు కానీ వేస్ట్ చేశారు కదా, ఇకపైన అయితే మేము వేస్ట్ చేయము అనేసి ఇప్పుడు కానీ వీళ్ళైతే పిల్లల గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఆ పని అయితే కానిద్దామనేసి వీళ్ళిద్దరు కానీ ఫన్ చేసుకుంటా ఉంటారనమాట. ఇక్కడ హీరోయిన్ కానీ ఎప్పుడు ప్రపోజ్ చేస్తావు అనేసి అడిగింది కదా, దానికోసమే వీడు కానీ తనకి మంచిగా ప్రపోజ్ చేయాలనేసి రింగ్ అంతా వచ్చి చూస్తూ ఉంటాడా. వాడు పక్కన అయితే క్షయాజీ అబ్బాయి, ప్రపోజల్కి రింగ్ చూస్తా అన్నావా, ఏ రింగ్ బాగుంది అనేసి వేరే అడుగుతాడా. హీరోకి అయితే దిమ్మ తిరిగిపోతా ఉంది. ఇంకెక్కడ ట్రీట్మెంట్, మళ్ళీ కానీ వీళ్ళైతే సిటీకి వచ్చేసారనమాట. ఓ 2 నెలలు అయితే వీడి వర్క్ అంతా కానీ వదిలేసి ప్రశాంతంగా ఉంటే ఈ ట్రీట్మెంట్ కానీ బాగా క్లిక్ అవుతుంది అనేసి సైకాటిస్ట్ కానీ చెప్పుంటుంది కదా. ఇప్పుడు మొత్తం కానీ పోయిందా. హీరో కానీ మళ్ళీ ఇంటికి అయితే వచ్చి హీరోయిన్ కి ఫుడ్ అంతా కానీ చేసి నేనైతే ఇప్పుడు హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వెళ్ళబోతాను అనేసి కానీ చెప్తాడనమాట. హీరోయిన్ కానీ నేను వస్తాను, నన్ను పిలుచుకొని వెళ్ళు అనేసి చెప్తుందా. అప్పుడుదా హీరో కానీ చెప్తాడనమాట, వీడైతే ఎలాంటి ఫోన్ కాల్స్ లేకుండా ఎవరితోనూ టచ్ లో ఉండకుండా హాస్పిటల్లోనే ఉండి మెడిసిన్స్ కానీ తీసుకునేటట్టు ఉంటుంది అంటాడా. అదేలా మళ్ళీ కానీ నన్ను వదిలేసి నువ్వైతే వెళ్ళిపోతావా అనేసి హీరోయిన్ కానీ బాధపడుతుందా. నువ్వు కొంచెం అర్థం చేసుకో అనేసి కానీ చెప్తా అంటాడా. నిజానికి హీరోకి అయితే ఈ మెడిసిన్స్ తీస్తే ఖచ్చితంగా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ రావచ్చు. అయినప్పటికీ హీరోయిన్ కోసమైనా బాగా నార్మల్ వాడిలా రావాలనేసి ఇంత కష్టపడతా ఉన్నాడు అనేసి హీరోయిన్ తో కానీ చెప్తాడా. హీరోయిన్ కానీ అర్థం చేసుకుంటుంది అనమాట. హీరోయిన్ కానీ ప్రామిస్ అంతా తీసుకుంటుంది. హీరో కానీ హీరోయిన్ ని విడిచి ఉండాలనేసి ఆశ ఏమీ లేదు. కాకపోతే సైకాటిస్ట్ తో చెప్పుంటుంది కదా, నువ్వైతే 2 నెలలు కానీ ఈ ట్రీట్మెంట్ అయితే కంపల్సరీ చేయాల్సిందే అనేసి, నేను లేని టైంలో అయితే నువ్వు కానీ మంచి పిల్లలా నడుచుకోవాలి అని చెప్తాడా. హీరోయిన్ కానీ ఓకే అనేసి చెప్తుంది అనమాట. ఇంకా హీరో కానీ 2 నెలలు అయితే ట్రీట్మెంట్ కోసం వెళ్తా ఉన్నాడు కదా, ఫ్రిడ్జ్ లో ఏమేమి సరుకు లేదో మొత్తాన్ని కానీ తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్ లో కానీ ఫిల్ చేస్తా ఉన్నాడు. అదే విధంగా హీరోయిన్ కానీ నిద్రపోతా ఉంది అనుకునేసి తనకు కానీ బెడ్షీట్ని అయితే కప్పేసి తన నుదుటి మీద కానీ ముద్ద అయితే పెట్టేసి వాడికి కానీ చాలా ఫీల్ చేస్తూ అక్కడ నుంచి కానీ వెళ్తా ఉంటాడా. హీరోయిన్ కానీ నిద్రపోతా ఉంది అనేసి మనం కానీ అనుకుంటాము, కాకపోతే తను కానీ నిద్రపోలేదనమాట.
తనకి లోపల అయితే చాలా బాధ ఉంది. దాన్ని అయితే బయటకు కానీ చూపించలేకపోతా ఉంది. ఆ రోజు నైట్ అయితే హీరో కానీ బయలుదేరడానికి థింగ్స్ అంతా ప్యాక్ చేస్తూ ఉంటాడు. వెనకాలే క్షయాజీ కానీ నువ్వు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే నేను నీకు కనపడను, నీకైతే నా మీద బాధే లేదా అనేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకు ముందంతా హీరో కానీ కూర్చొని మాట్లాడేవాడు, ఇప్పుడు ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉంటాడు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ కానీ తన పనిని అయితే సాగించాలి కదా, దానికోసం అయితే తన యొక్క మేనేజర్ దగ్గర కానీ వచ్చి ఉంటుంది అనమాట. తను కానీ ఇంతకు ముందు అయితే డాన్స్ ట్రూప్ లో ఉంటుంది కదా, అది కానీ ఇప్పుడైతే డిస్బాండ్ అయిపోయింది కదా ఫండింగ్ లేకుండా. తన వల్లదే ఎలాగో డాన్స్ చేయను కాదు, కాకపోతే అందులో ఉండే తన ఫ్రెండ్స్ కి ఎలాగైనా తను కానీ హెల్ప్ చేయాలనేసి అప్పుడే డిసైడ్ చేసి ఉంటుంది కదా. ఇప్పుడు తను కానీ తన మేనేజర్ తో చెప్తా ఉంది, వాళ్ళైతే చాలా మంచి డాన్సర్స్, వాళ్ళని కానీ మనమైతే మన కంపెనీకి పిలుచుకొని వస్తే మనకు కానీ మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది వాళ్ళ డాన్స్ ద్వారా అనేసి అడుగుతుందా. షన్ కానీ చాలా ఆలోచిస్తాడనమాట. వీడు కానీ ఎంత చెప్పినా హీరోయిన్ అయితే ఒప్పుకోదు కదా, దాంతో ఇతను కానీ సరెండర్ అయిపోతాడు. సరేలే నువ్వు చెప్పినట్టే చేద్దాము అనేసి హీరోయిన్ కానీ వచ్చిన పని అయిపోయింది, మిగతా పని నేను చూసుకుంటాను అనేసి కెఫే దగ్గర కానీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ డాన్స్ ట్రూప్ ని కానీ పిలుచుకొని వచ్చి ఏదైనా ఒక ప్లేస్ లో కానీ వదిలి వాళ్ళని కానీ డాన్స్ ప్రాక్టీస్ చేసుకునేటట్టు చేయాలి కదా. దానికోసమే వీళ్ళు కానీ ప్లేస్ అయితే చెక్ చేస్తూ ఉంటారా. దాంట్లో కానీ చాలా ప్లేస్ అయితే కెఫే కానీ చూపిస్తుంది. లాస్ట్ ప్లేస్ అయితే హీరోయిన్ కానీ నచ్చుతుంది అనమాట. కాకపోతే దీనికి చాలా డబ్బులు కానీ ఖర్చు అవుతుంది, ఇప్పుడు అంత డబ్బులు ఏం చేసేది అనేసి కానీ కెఫే అయితే అడుగుతా ఉంటుందా. హీరోయిన్ కానీ చెప్తుంది అనమాట, మేనేజర్ వేరే పిసినారి, వాడి దగ్గర అడిగినా కానీ ఇంత డబ్బులు అయితే అసలు ఇవ్వడు, మనం కానీ ఎవరైనా ఇన్వెస్టర్స్ లేదా చూడాలి అనేసి హీరోయిన్ కానీ చెప్తా ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ రోజు ప్రపోజల్ రేపైతే పెళ్లి అనేసి, ఆ విధంగానే ఇప్పుడు క్షయ ఇంకా యాంగ్ జే ఇద్దరు కానీ పెళ్లి అయితే చేసుకున్నారంట. క్షయ కానీ చాలా కాస్ట్లీ అయిన వాచ్ అయితే యాంగ్ జే కోసం గిఫ్ట్ గా ఇస్తుంది. నిజానికి వీళ్ళు కానీ చాలా సంవత్సరాలు విడిపోయింది కలవడం వల్ల వీళ్ళ ప్రేమకైతే హద్దే లేకుండా ఉండదన్నమాట. నెక్స్ట్ డే అయితే క్షయాని మీట్ అవ్వడం కోసం తన మేకప్ ఆర్టిస్టులు కానీ వస్తా అంటారా. వీళ్ళు కానీ వచ్చి తలపైతే తట్టేసి యాంగ్ జేన్ అయితే అక్కడ చూసేసి సారీ అండి రాంగ్ అడ్రస్ కి వచ్చినట్టున్నాము అనేసి కానీ వాళ్ళు అయితే మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తారా, లేదే కరెక్ట్ అయిన అడ్రస్ కి వచ్చినట్టున్నామే అనేసి కానీ వాళ్ళు అడుగుతారా. అప్పుడు యాంగ్ జే కానీ మీరు ఎదురు చూసే అమ్మాయి అయితే లోపలే ఉంది రండి అనేసి కానీ వాళ్ళని అయితే పిలుచుకొని వచ్చి కూర్చోబెడతారనమాట. నిజానికి క్షయాకి యాంగ్ జేకి పెళ్ళైన విషయం అయితే ఎవరికి కానీ తెలీదు. వీళ్ళిద్దరూ కానీ యాంగ్ జేన్ అయితే చూసేసి వీడెంత మ్యాన్లీగా ఉన్నాడు, క్షయ యొక్క బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు అనేసి కానీ వీళ్ళైతే మాట్లాడుతూ ఉంటారు. క్షయ కానీ అక్కడికి వచ్చేసరికి వీళ్ళు కానీ మేకప్ అయితే వేయడానికి వెళ్తారా. అప్పుడు క్షయ చేతిలో కానీ రింగ్ అయితే చూసేసి ఈ రింగ్ బాగా ఉంది అనేసి కానీ చెప్తారా. క్షయ అయితే ఒక్క సెకండ్ కానీ ఆలోచించలేదనమాట. ఇది నా యొక్క వెడ్డింగ్ రింగ్, ఇతనే నా యొక్క హస్బెండ్ అనేసి కానీ ఇంట్రడ్యూస్ అయితే చేస్తుందా. ఈ మేకప్ ఆర్టిస్ట్ లో కానీ షన్ అయితే మెసేజ్ పెట్టినట్టున్నారు, క్షయకైతే పెళ్ళైపోయిందంట. ఆ విషయం అయితే మన ఎవరికి కానీ తెలియదు, మీకైనా తెలుసా అనేసి అడుగుతారా. షన్ కానీ ఫోన్ ని చూసేసి ఫుల్ షాక్ అయిపోతాడు. ఏమైనప్పటికీ వీడు కానీ ప్రేమించిన వాడు కదా, ఆ మాత్రం బాధ అయితే ఉంటుంది కదా. వెంటనే క్షయ కానీ కాల్ చేస్తాడా. క్షయ కానీ వీడితో అయితే చెప్తా ఉంది, సారీ నేనైతే నీతో చెప్పడం కానీ మర్చిపోయాను, నిజానికి నాకైతే పెళ్ళైపోయింది అనేసి. వీడు కానీ తను హ్యాపీగా ఉంటేనే చాలు అనేసి తనకు కానీ కంగ్రాచులేషన్స్ అంతా చెప్తాడా. క్షయ కానీ చెప్తా ఉంది తనకు పెళ్ళైన విషయాన్ని అయితే ఎవరితో కానీ దాచబోయేది లేదంట, దాన్ని కానీ నార్మల్ గా వదిలేయి తెలిస్తే తెలుసుకుంటూ పోనీ అనేసి చెప్తా ఉంది. వీడు కానీ తనతో అయితే నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ ని కట్ చేసిన తర్వాత తెలుస్తా ఉంది వీడి మనసులో అయితే అంత బాధ ఉంది, అంత ఏడుస్తా ఉన్నాడు అనమాట. అదే విధంగా ఇటుపక్క హీరోయిన్ అయితే ఆ డాన్స్ ట్రూప్ వాళ్ళకి ప్లేస్ ని కానీ వెతుకుతా ఉన్నింది కదా, ఒక ప్లేస్ కి అయితే వస్తుందన్నమాట. ఈ ప్లేస్ అయితే హీరోయిన్ కానీ బాగా నచ్చింది. ఇంతకు ముందు అయితే ఈ ప్లేస్ బాగా ఉన్నింది, ఇప్పుడు మేము కానీ దీన్ని అయితే రెంట్ కు వదిలేస్తా ఉన్నాము అనేసి వాళ్ళు కానీ చెప్తారా. హీరోయిన్ కానీ ఈ ప్లేస్ ని అయితే చూస్తా అన్నప్పుడు ఇంతకు ముందు ఉన్న ఓనర్ యొక్క లోగోస్ అంతా కానీ చూస్తుంది అనమాట. హీరోయిన్ కానీ కనిపెట్టేసి తను చాలా రిచ్ అయిన వాడా, తన పేరైతే షన్ అనేసి కానీ అడుగుతుందా. అవును మీకెలా తెలుసు అనేసి కానీ ఆ మేనేజర్ అయితే చెప్తాడా. సర్లే నాకైతే మంచి పని అయింది, నేను కానీ మిగతావంతా చూసుకుంటాను అనేసి అక్కడ నుంచి తను కానీ షన్ దగ్గరికి అయితే వస్తుంది. ఇంకా షన్ కాలు పట్టుకుంటేనే కదా వాడు కానీ ఆ ప్లేస్ అయితే రెంట్కి ఇస్తాడు. వాడికి కానీ చాలా ఫుడ్ అంతా తీసి ఇచ్చేసి చూడు నువ్వైతే ఎంత చిక్కిపోయి ఉన్నావో, బాగా తినాలి బంగారం, అర్థమైందా అంటుంది. వీడు కానీ బాగా అర్థం చేసుకుంటాడనమాట. నీకేం కావాలో చెప్పు అనేసి కానీ అడుగుతాడా. హీరోయిన్ కానీ చెప్తుంది అనమాట, నీకే బాగా తెలుసు కదా నేనైతే ఇంతకు ముందు ఒక డాన్స్ ట్రూప్ లో కానీ ఉన్నాను, అదైతే ఫండింగ్ లేకుండానే డిస్బాండ్ అయిపోయింది, నేను కానీ ఇప్పుడు ఆ డాన్స్ ట్రూప్ ని అయితే పిలుచుకొని రావాలనుకుంటా ఉన్నాను అంటుందా. ఓ దానికి ఫండ్ కోసమే వచ్చావా, నా దగ్గర అయితే ₹1 కానీ లేదు అనేసి వీడు కానీ చెప్తా అంటాడా. రూపాయి లేకపోయినా పర్వాలేదు, నీ దగ్గర ప్లేస్ ఉంది కదా ఆ 0 డిగ్రీ బారు, దాన్ని అయితే నాకు ఇచ్చేస్తావా, నేను కానీ రెంట్ ఇస్తాను అనేసి ఒకవేళ చూపిస్తుందా. వీడు కానీ 1 మంత్ అయితే 1 lakh అనేసి అనుకుంటాడనమాట. హీరోయిన్ కానీ డింగ్ డింగ్ అనేసి వేళ్ళని అయితే ఊపుతా ఉంటుందా. అటంటే 1 year కి 1 lakh నాకేం ప్రాఫిట్ ఉంటుంది అనేసి కానీ వీడైతే అరేస్తాడా. పర్వాలేదులే బంగారం, నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తే నువ్వు కానీ ఇందులో అయితే ఇన్వెస్టర్ అయిపోవచ్చు కదా అనేసి వాడి బ్రెయిన్ అయితే బాగా వాష్ చేసినట్టుంది. వీడు కానీ ఆ ప్లేస్ ని అయితే ఫ్రీగానే ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అనమాట.
హీరోయిన్ గానీ హీరోతో అయితే ఎలాంటి కాంటాక్ట్ లేకుండానే కదా ఉండదు. హీరోయిన్ గానీ హీరో గుర్తొచ్చినప్పుడల్లా గానీ తన యొక్క సైకాటిస్ట్ దగ్గరే కాల్ చేసి అడుగుతా ఉందన్నమాట. హీరోకి ఇప్పుడు ఎలా ఉంది, వాడి ట్రీట్మెంట్ ఎలా వెళ్తా ఉంది అనేసి సైకాటిస్ట్ గానీ చెప్తా ఉంది. ఇప్పుడు వాడి ట్రీట్మెంట్ అయితే పర్వాలేదు, అయినప్పటికీ మనమైతే ఇంకొన్ని రోజులు కానీ వెయిట్ చేసి చూడాలి అనేసి. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ ఆ డ్యాన్స్ ట్రూప్ వాళ్ళని అయితే షన్ యొక్క ప్లేస్ కానీ పిలుచుకొని వచ్చేసి వాళ్ళు కానీ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటారు. క్షయ కానీ ఈ ప్లేస్ని అయితే చూసేసి ఈ ప్లేస్ని నేను ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది అనేసి కానీ చెప్తా ఉంటుందా. హీరోయిన్ కానీ చెప్తా ఉంది, నేను ప్రేమిస్తా ఉన్నప్పుడు వాడు కానీ ఈ ప్లేస్ని అయితే బార్గా పెట్టుకొని ఉన్న షన్ది ఇది వాడే ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాడు అనేసి. క్షయ కానీ హీరో గురించి అడిగినప్పుడల్లా హీరోయిన్ కానీ తనని తాను చాలా బిజీగా ఉంచుకుంటా ఉందనమాట. నాకైతే ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను కానీ వెళ్ళొస్తాను అనేసి అక్కడ నుంచి కానీ ఎస్కేప్ అయిపోతుంది. తను కానీ హీరో గురించిన ఆలోచనలు రాకుండా ఉండడానికి క్లాసులు డాన్సులు అనేసి తనని తాను కానీ చాలా బిజీగా ఉంచుకుంటా ఉండదు అనేసి క్షయ కానీ కనిపెట్టేసి వచ్చి యాంగ్జేతో కానీ చెప్పి ఫీల్ చేస్తా ఉందనమాట. మనం ఎలాగైనా కానీ హీరోయిన్ కి అయితే హెల్ప్ చేయాలి, హీరోదా హీరోయిన్ అయితే చూడకూడదు, కాకపోతే హీరోయిన్ కానీ హీరోని అయితే చూడవచ్చు కదా, హీరో ఏ ప్లేస్ లో ఉన్నాడనేసి అడిగి తెలుసుకుంటే పోలే అనేసి వీళ్ళిద్దరూ కానీ సైకాటిస్ట్ దగ్గరికి అయితే వచ్చేస్తారనమాట. హీరో ప్లేస్ ని కానీ కనిపెట్టి హీరోయిన్ తో కానీ చెప్తే తన మైండ్ కానీ కొంచెమైనా రిలాక్స్ అవుతుంది అనేసి. కాకపోతే సైకాటిస్ట్ వీళ్ళకన్నా ముదురులా ఉంది, తను కానీ కరెక్ట్ గా కనిపెట్టేస్తుంది అనమాట. నువ్వైతే షిఫే యొక్క ఫ్రెండే కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు హీరో గురించి అడుగుతాన్నావు, నువ్వు అడిగినంత మాత్రాన నేనైతే చెప్పేయను అనేసి కానీ చెప్తా ఉంటుందా. ఆ టైంలో అయితే క్షయ యాంగ్జే కానీ క్లోజ్ గా ఉన్నప్పుడు ఎవడో ఒకడైతే ఫోటో కానీ తీస్తా ఉంటాడనమాట. ఈ ఫోటో అయితే బాగా వైరల్ అయిపోయినట్టుంది. దాన్ని కానీ షన్ అయితే క్షయ దగ్గర కానీ తీసుకొని వచ్చేసి ఒకటే అరెస్తా అన్నాడు. ఇప్పుడు మీరిద్దరూ క్లోజ్ గా వచ్చింది ప్రాబ్లం కాదు, మీరిద్దరు కానీ సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళారు అంటే అసలు నీకేం ప్రాబ్లం ఉందనేసి బయట చాలా మంది కానీ అడుగుతా ఉంటారు. నీకేదో మెంటల్ ఇష్యూ ఉందనేసి నీ కెరీరే స్పాయిల్ అవుతుంది అనేసి కానీ చెప్తా అంటారా. అప్పుడు క్షయ కానీ మా పెళ్లి గురించి అయితే మీరు కానీ బయటకి చెప్పేయండి అనేసి చెప్తుంది అనమాట. యాంగ్జే అయితే మా పెళ్లి గురించి చెప్పకండి అనేసి చెప్తాడు. క్షయ అయితే చాలా కోపంగా చూస్తుంది. ఇప్పుడు మీ ఇద్దరి పెళ్లి గురించి చాలా ఇంపార్టెంటా, మీరు ఎందుకు వెళ్ళారో అది చెప్పండి అంటే అప్పుడు వీళ్ళు కానీ చెప్తారు. హీరోయిన్ కి హెల్ప్ చేయడం కోసమే మేము కానీ ఆ ప్లేస్ కి వెళ్ళాము అనేసి. సరేలేండి మీరిద్దరు కానీ నోరు మూసుకొని ఉంటేనే మంచిది, నేను కానీ మిగతావంతా చూసుకుంటాను అనేసి షన్ కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడా. వెనకాల యాంగ్జే కానీ పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. అప్పుడు షన్ కానీ అడుగుతా ఉన్నాడు, ఇందాక మీరు కానీ చెప్పారు కదా, దాని ప్రకారం అయితే మీ పెళ్లి బయటికి తెలియకుండా ఉండడమే మంచిది అనేసి నేను చెప్తాను. అది మాత్రమే కాకుండా క్షయాకి మేనేజర్ గా నేను ఉంటున్నాను, దీనిలో నీకు ఎలాంటి ప్రాబ్లం లేదా అంటే క్షయాక కెరీర్ కి ఇది మంచిది అంటే నాకు ఇందులో ఎలాంటి ప్రాబ్లం గానీ లేదు అనేసి యాంగ్జే గానీ అక్కడ నుంచి అయితే క్షయ దగ్గరికి వస్తాడా. క్షయ గానీ రారా నీకైతే ఉంది అన్నట్టుగానే ఉందన్నమాట. తనైతే ఫుల్ గా భయపడతా ఉంది. వీళ్ళ పెళ్లి విషయాన్ని బయటికి చెప్పవద్దు అని చెప్తా ఉన్నాడంటే వీడు గానీ మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తా ఉన్నాడో ఏమో అనేసి క్షయ యొక్క భయం అనమాట. వీడు నిజానికి క్షయ యొక్క కెరియర్ స్పాయిల్ అవుతుంది అనేసి ఆలోచిస్తాడు. వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది అంటే దీనివల్ల అయితే క్షయ యొక్క ఫ్యూచర్ అయిపోతుందో ఏమో అనేసి బాధపడతా ఉన్నాను అనేసి కానీ చెప్తాడా. ఇదిగో చూడు, నా కెరియర్ని అయితే నేను చూసుకోగలను, నువ్వైతే ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పు దీనికి ఒప్పుకుంటావా లేదా, మనం కానీ పబ్లిక్ గా అనౌన్స్ చేద్దాము అంటే యాంగ్జే గానే సరెండర్ అయిపోతాడనమాట. హీరోయిన్ మేనేజర్ గానీ చెప్తా అంటాడు, ఏమైంది ఈ మధ్య హీరోయిన్ అయితే మనం అసలు మీట్ అవ్వలేకపోతా ఉన్నామే అనేసి. కెఫే గానీ చెప్తాంది, హీరోయిన్ అయితే హీరో గురించి తలుచుకునేసి మైండ్ డైవర్ట్ కోసం అయితే తను చాలా బిజీగా ఉంది అనేసి. నువ్వైనా హీరోయిన్ తో చెప్పొచ్చు కదా అంటే నేనేం చెప్పేది, నేను చెప్పినా తనైతే వినట్లేదు. అది మాత్రమే కాదు అక్కడ క్షయ గానీ తన కోసం అయితే ఎంతో కష్టపడతా ఉంది తెలుసా. ఇదిగో చూడండి, తను కానీ వెళ్ళి సైకాటిస్ట్ అయితే హీరో ఉండే ప్లేస్ ని కానీ అడిగిందంట. ఆ సైకాటిస్ట్ అయితే భలే గట్టిదిలా ఉంది, తను నోరే తెరవలేదంట అనేసి కానీ చెప్తా ఉంటుందా. వీడికైతే ఈ లేడీని ఎక్కడో చూసినట్టుంది అనేసి కానీ జూమ్ చేసి మరీ చూస్తూ ఉంటాడు. నిజానికి ఆ సైకాటిస్టే అనమాట వీడియో ఒక వైఫ్. ఈ లేడీ నా హీరోకి అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది అనేసి కానీ అడుగుతాడా. అవును, ఆ లేడీని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది అనేసి కానీ కెఫే అయితే చెప్తుందా. ఇతను కానీ హీరోయిన్ కి హెల్ప్ చేయాలనేసి డిసైడ్ అయ్యి వాళ్ళ వైఫ్ యొక్క ఆఫీస్కి అయితే తను లేని టైంలో అయితే నైస్ గా వస్తాడనమాట. అక్కడైతే ఒక సీసీటీవీ కానీ ఉంటుందా, దాన్ని కానీ ఆఫ్ చేయాలి కదా. నైస్ గా వెళ్ళి దాన్ని కానీ ఆఫ్ చేసేసి ఇప్పుడు హీరో కానీ ఏ హాస్పిటల్లో ఉన్నాడో తెలుసుకోవాలనేసి వాళ్ళ వైఫ్ యొక్క రికార్డ్స్ ఫైల్స్ మొత్తాన్ని కానీ చెక్ చేస్తా ఉంటాడా. ఎక్కడ కనపడట్లేదు. అప్పుడైతే వాళ్ళ పప్పి కానీ నోట్లో అయితే ఏదో కార్డు కానీ పెట్టుకొని ఉంటుంది అనమాట. దాన్ని కానీ తీసి చూస్తే అదైతే హీరో ఉండేటువంటి ప్లేస్ కైన అడ్రస్ అనమాట. ఇక్కడ మేనేజర్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోతాడు. అదే విధంగా క్షయ కానీ సైకాటిస్ట్ అయితే మీట్ అయ్యింది కదా, దానికైనా ఎక్స్ప్లెనేషన్ కానీ ఆడియన్స్ దగ్గర అయితే చెప్పాలి కదా, దానికోసమే వీడియో కానీ చేస్తా ఉంది. నిజానికి నేనైతే సైకాటిస్ట్ దగ్గర వెళ్ళాను, ఇకపైన కానీ వెళ్తాను, ఎందుకంటే నాకు కానీ పెళ్ళి అయిపోయింది. మీరు కానీ ఫోటోలో చూసిన అతనైతే నా యొక్క హస్బెండే. అతనైతే ఒక
ఒక రెస్క్యూ డిపార్ట్మెంట్లో కానీ మేనేజర్గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. మా ఇద్దరిది అయితే లవ్ మ్యారేజ్. మేమిద్దరం కానీ పెళ్లి చేసుకునేసి ఫ్యామిలీని అయితే రన్ చేయాలనుకుంటా ఉన్నాం. ఒక మంచి ఫ్యామిలీని రన్ చేయాలంటే దానికైతే ముందు మెంటల్ హెల్త్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే మేము కానీ సైకాటిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాము అనేసి కథలుగా వదులుతూ ఉందా. ఈ కథలు మొత్తాన్ని కానీ హీరోయిన్ అయితే చూస్తూ ఉందనమాట. అంతగా చూడమాక, నేనైతే ఆ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళింది నీకోసమే అనేసి క్షయ కానీ చెప్తుందా. సరే హీరో ఉండే ప్లేస్ తెలిసిందా అంటే తెలియదు అనేసి కానీ చెప్తా ఉంటుంది. అప్పుడు ద మేనేజర్ కానీ హీరోయిన్కి అయితే మెసేజ్ చేస్తాడు. హీరో ఉండే ప్లేస్ని కానీ మేమైతే కనిపెట్టేసాము, పలానా అడ్రస్లో తను కానీ ఉన్నాడు, నువ్వైతే వెళ్ళి చూడు అనేసి. హీరోయిన్ అయితే దీన్ని నమ్మేదా వద్దా, తను ఉండాడా లేదా అనేసి తెలియకుండా అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉందనమాట. ఆ విధంగానే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.